49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సరూర్ నగర్కు చెందిన అప్సర హత్య కేసులో రోజుకు ట్విస్టులు బయటకు వస్తున్నాయి. మరికొన్ని షాకింగ్ విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక అప్సర ఎవరైతే ఉన్నారో ఆమెకు ఇదివరకే పెళ్ళైందంటూ కూడా గత కొన్ని గంటల నుంచి కూడా కొన్ని ఫోటోలు అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆమె భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, అలాగే భర్త తరపున కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోలు అయితే గత కొన్ని గంటలుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలోనే ఆమెకు చెన్నైలోనే పెళ్ళయింది అని చెప్పి కూడా తెలుస్తుంది. ఇక భర్త కూడా అనివార్య కారణాల వల్ల, అంటే ఈమెతో సఖ్యతగా లేకపోవడం వల్ల, కొన్ని కారణాల వల్ల భర్త సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి కూడా ఒక వార్త అయితే వస్తుంది. బట్ అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. ఇక ఆ తరువాతే వారు తల్లితో కలిసి ఈ అప్సర అక్కడ నుంచి, అంటే వారు ఇంతకుముందు కోయంబత్తూరులో అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్కు వచ్చి ఈ దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. సో ఇక్కడకు హైదరాబాద్కు వచ్చిన తరువాత వాళ్ళు సరూర్ నగర్లో అక్కడ రెంట్కు ఉంటున్నారు. సరూర్ నగర్లో రెంట్కు ఉంటున్న ఇంటికి సమీపంలోనే బంగారం మైసమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయంలోనే సాయి కృష్ణ పూజారిగా అప్పుడప్పుడు విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే జాతకం కోసం సాయి కృష్ణను, ఆలయంలో ఉన్న సాయి కృష్ణను ఆమె అప్సర ఆశ్రయించింది. ఇక ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరిచయం మొదలైంది. ఆ పరిచయం కాస్త ఒక బలమైన బంధంగా మారింది. ఆ బంధం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరూ గత ఏడాది నవంబర్లో గుజరాత్లోని సోమనాథ్ ఆలయానికి, అలాగే ద్వారకా ఆలయానికి కూడా వారిద్దరు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఆమెకు అతను కూడా కొన్ని మెసేజ్లు పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఇదే క్రమంలో ఆమె కూడా అతని అంటే ప్రేమ రాయబారాన్ని అంగీకరించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా అయితే ముఖ్యంగా చూసుకుంటే, అంటే ఈ పోలీస్ కస్టడీలో ఉన్న సాయి కృష్ణ కొన్ని విషయాలు అయితే వెల్లడించాడు. తనకి, అంటే మేమిద్దరం శారీరకంగా కలిసాము, తన గర్భవతి అయింది, సో తను నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఒత్తిడి చేస్తుంది. సో అందుకే తనను వదిలించుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆమెను బండరాయితో కొట్టి చంపినట్లు కూడా సాయి కృష్ణ మొదట ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ అంటే ఎప్పుడైతే ఈ డెడ్ బాడీని బయటికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించారో ఆ తర్వాత మళ్ళీ పోలీసుల ముందు సాయి కృష్ణ కొన్ని కీలకమైన విషయాలు అయితే చెప్పాడు. అదేంటంటే తను చెన్నైలో ఒక ఫ్రెండ్ని తరచూ కలుస్తూ ఉండేది. తను గర్భవతి కావడానికి తాను మాత్రం కారణం కాదు, తన బాయ్ ఫ్రెండే కారణం అయి ఉండొచ్చు అని కూడా అతను చెప్తూ వచ్చాడు. సో మరోపక్క చూసుకుంటే ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె ఎటువంటి ప్రెగ్నెన్సీగా లేదు ఆ టైంలో అని చెప్పి కూడా పోస్ట్ మార్టం నివేదికలు అయితే వెల్లడైంది. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక మిస్టరీగా, అంటే అతను ఇచ్చిన స్టేట్మెంట్లోనే క్లారిటీ లేదు అన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా గమనించిన విషయం, ఆమె కావాలని అతన్ని ట్రాప్ చేసి అంటే వాస్తవంగా చూసుకుంటే సాయి కృష్ణ ఆస్తిపరుడు, అంటే అక్కడ సొంత ఇల్లు, అలాగే ఆయన స్వస్థలమైన అమలాపురంలో కూడా ఇల్లు, పొలాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఏదో విధంగా అంటే అతనికి దగ్గరయ్యి ఆస్తిని కాజేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆమె ఇలా చేసింది అనే వాదనలు కూడా వస్తున్నాయి. సో ఈ క్రమంలోనే సాయి కృష్ణ ఆమెను వదిలించుకోవాలి కాబట్టి తను ఇంత దారుణానికి ఒడిగట్టాడు అనే ఒక వాదనలు అయితే వస్తున్నాయి. మరోపక్క చూసుకుంటే ఇక అంటే అప్సరకు ఇదివరకే పెళ్ళైంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్సర గత కొంతకాలంగా సాయి కృష్ణను కోయంబత్తూరు వెళ్దాం అని అడుగుతూ వచ్చింది. సో అయితే అది ఈ నెల 3వ తేదీన కోయంబత్తూరు తీసుకువెళ్తాను అని చెప్పి, అంటే బస్ టికెట్ బుక్ చేశాను అని చెప్పి ఆమెను రాత్రి 8:15 ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి కారులో ఆమెను శంషాబాద్ తీసుకువచ్చాడు. శంషాబాద్ దగ్గర అక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆగి అక్కడ తినేందుకు కూడా వాళ్ళు ఒక రోడ్ సైడ్ ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళారు. తిన్న తర్వాత ఆమెను అక్కడ దగ్గరలో సుల్తాన్పల్లిలో ఉన్న గోశాలకు తీసుకెళ్ళాడు. గోశాలకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నిద్రిస్తున్న టైంలో ఆమెను చంపడం జరిగింది. బండరాయితో ఆమె తలపైన బలంగా బాది చంపేశాడు. సో ఇదే విషయం అక్కడ పోస్ట్ మార్టం నివేదికలో కూడా బయటకు వెల్లడైంది. సో ఇక ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం కోయంబత్తూరు. అంటే అసలు ఆమె కోయంబత్తూరు ఎందుకు వెళ్ళాలనుకుంటుంది, అందులోనూ సాయి కృష్ణను ఎందుకు తీసుకువెళ్ళాలనుకుంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఇక్కడ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆమెను అంటే సాయి కృష్ణను అప్సరనే ట్రాప్ చేసింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సాయి కృష్ణను కోయంబత్తూరు తీసుకెళ్ళి, ఎందుకంటే కోయంబత్తూరులో ఆమె
మొదటి నుంచి అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ ఆమె జీవనం సాగించేది. సో అక్కడ ఎంతో కొంత ఆమెకైతే మద్దతుదారులు ఉంటారు, అంటే ఆమెకు సంబంధించిన సర్కిల్ అయితే ఉంటుంది. సో సాయి కృష్ణని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకువెళ్ళి అంటే వాళ్ళందరికీ మంచిగా పరిచయం చేయాలనుకుందా, లేదు అంటే తనతో ఉన్న విధంగా బెదిరించి అంటే ఫోటోలు కానీ వీటన్నిటిని బెదిరించి అతని నుంచి ఏమన్నా ఆస్తి కాజేయాలని ప్లాన్ వేసిందా, లేదు అంటే అతన్ని కోయంబత్తూరుకి తీసుకెళ్ళి అతన్ని సాయి కృష్ణను హతమార్చాలని చూసిందా అనేది ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒక మిస్టరీగా మారాయి. బట్ ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ పోలీసులు అయితే దీనిపైన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు అంటే తను అంగీకరించిన తర్వాత కూడా, అంటే సాయి కృష్ణ ఈ నేరాన్ని చేసినట్లు ఆమెను చంపినట్లు అంగీకరించిన తర్వాత కూడా ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే అసలు అప్సర ఎందుకు ఇలా చేసింది, అంటే కావాలని సాయి కృష్ణని ట్రాప్ చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క చూసుకుంటే సాయి కృష్ణ స్నేహితులు కూడా, అంటే మనకున్న సమాచారం మేరకైతే సాయి కృష్ణ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెన్నై, కోయంబత్తూరు వెళ్ళి అసలు అప్సర వ్యక్తిత్వం ఎట్లాంటిది, క్యారెక్టర్ ఎలాంటిది, ఆమెకు గతంలో ఎవరితో పెళ్ళయింది, అసలు ఏంటి ఆమె వ్యవహార శైలి ఏంటి అనేది ఇట్లాంటి విషయాలన్నీ వారంతా కూడా కూపీలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి, ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని ట్విస్టులు బయటకు వస్తాయో చూద్దాం.